ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను తగలబెట్టినందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతుంది. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి మత కల్లోహాలు సృష్టించేది, మతాల మధ్య ద్వేషాలు పెంచేసేది తప్పక దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలియదు. ఇంతవరకు మణిపూర్లో అక్కడ జరిగిన అఘాయిత్యాల గురించి మాట్లాడమంటే ఎంతసేపు హిందూయిజం అంటారు. హిందూయిజం కేవలం నరేంద్ర మోడీ బీజేపీదే కాదు, భారతదేశంలో మొత్తం ఉన్న బీజేపీ కాదు. హిందూ అంటే భారతదేశం ఒక హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్ని మతాలు కలిసిందే భారతదేశం. కేవలం ఒక నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిదే కాదు హిందుత్వం. ఆ రాహుల్ గాంధీ గారు ఒకటే మాట అన్నారు, హిందువులంటే హింసవాదులు కాదు, అహింసావాదులు. మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేసే అరాచకాలు ఆ హిందుత్వం కాదు, మాది ఇండియా హిందుత్వము. ఇండియా అంటే సెక్యులర్, ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యత మతాలు కలిగిన భారతదేశం కాబట్టి మాది ఐక్యమత్యంగా ఉండే మతతత్వ పార్టీ కాదు. మతతత్వం మాది ఒక లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యంలో ఉండాల్సిన సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. వీరాన్ని లేనిపోని అన్ని సృష్టించుకుంటూ మా రాహుల్ గాంధీ గారి మీద ఇలాంటి లేనిపోని అఘాయితాలు చేసి హిందువుల్ని దూరం చేయాలనుకుంటుంది. ఈ వల్ల కాదు. ఈరోజు భారతదేశం మొత్తం ఆలోచిస్తుంది రాహుల్ గాంధీ గారి గురించి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదం పట్టే విధంగా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే మీకు అర్థమైంది. ఈ భయం వీళ్ళలో తెలుస్తుంది. ఈ హిందుత్వాన్ని కేవలం తీసుకొచ్చి భారతదేశాన్ని విడగొట్టే విధంగా మత కల్లా సృష్టించాలి. మీ వల్ల కాదు. నరేంద్ర మోడీ గారు గుర్తించుకోండి. మీ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేయలేరు. రాహుల్ గాంధీ గారు మేము ఉన్నాం సేపు. మా రాహుల్ గాంధీ మేము కాపాడుకుంటాం, ఆయన దేశ ప్రజలను కాపాడుతాడు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలియజేస్తున్నాం, మా రాహుల్ గాంధీ మీద కానీ ఇలాంటి అఘాయిత్యాలు చేసినా, ఆయన ఇష్ట బొమ్మలు తగలబెట్టినా మరింత తీవ్రంగా మేము ఉంటాం.